మొత్తం పనైనాక ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఇంతవరకు నోటిఫై ఏరియాలు డీనోటిఫై చేసిన ఘనత ప్రభుత్వానికి ఎక్కడా లేదు. అది మన కాలనీవాసులు అందరూ కూడా గుర్తుంచుకొని ఈ రోజు 900 కోట్లతో కృష్ణా ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ తెచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇది కరెక్ట్ అంటారు కాబట్టి ఆ ప్రాజెక్టు తెచ్చినాక 200 కాలనీలకి మనం మంచినీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ పెడితే ఆ ఫండ్లన్నీ కూడా డైవర్ట్ చేసి 2వ లైన్కి ఈ డైవర్ట్ చేశారు. ఇక్కడ కాలనీలకు అన్నిటికి కూడా మనకు ఇంత సర్వీస్ మనకు అందుబాటులో కృష్ణానగర్ నుంచి ఇక్కడ వాటర్ వచ్చింది కాబట్టి మన ఏరియాలో ఉన్న కాలనీలకు అన్నిటికి కూడా ఫ్రీగా వాటర్ సర్వీస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలుగుదేశం వచ్చిన మటుకు ఈ ఏరియా అంతా కూడా ఫ్రీగా సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన కాలనీస్ అన్నింటినీ కూడా చేయాలి. అలాగే మున్సిపల్ ట్యాక్సులు చాలా పెంచేస్తున్నారు సార్. ఒక్క 2,000 ఉన్నది 20,000, 15,000 చేస్తున్నారు. అలాగే మన కరెంటు సత్యాన్ని 500, 300 వచ్చే బిల్లు ఇవాళ 2,000 వస్తుంది. ఇది చాలా ఘోరంగా ఉంది. మా మహిళమ్మ తల్లారా యాక్సిడెంట్ 4 గడిపోతే మీకు సంవత్సరానికి చెప్పండి అమ్మా. ఇంకా 3 నెలలు అయితే 6 కోట అయిపోతుంది. వాళ్ళు పెంచి చేసిన కోట. ఇంకా 3 నెలల తర్వాత నెలకు 1,200 రూపాయలు కట్టాలి. మీరు మీ ఆయన పైసలు అయితే ఆయన పెడతారు, మీరేమో పిల్లలు కొడతారు. అది పరిస్థితి వస్తుంది మనకి. అది రాకుండా మీరంతా యాక్టివ్ అయి ప్రభుత్వం మీద ప్రెషర్ వేయాలి. ప్రభుత్వం ఎవరు? కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు, ఎంపీ కాంగ్రెస్ ఉన్నాడు, ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిండు. వాళ్ళందరూ కూడా ఒత్తిడి పెడితే ధరలను నియంత్రించలేరా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. మేము ఈ సమస్యలు మీ అందరికీ వివరించడానికి మేము తిరుగుతున్నాము. కింద ప్రత్యేక స్వాగతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా చాలా కాలనీలు వెయిట్ చేస్తున్నాము.